ఐసీసీ తమ మేజర్ టోర్నమెంట్స్ అయిన వన్డే వరల్డ్ కప్ అండ్ టీ20 వరల్డ్ కప్ ఈ రెండింటిలో కూడా కొన్ని కీలకమైన మార్పులు చేశారు. పర్టికులర్గా ఫ్యాన్స్ను బాగా ఎంగేజ్ చేయడం కోసం కొన్ని కొత్త రకమైన స్టేజ్లు తీసుకొచ్చారు. సో రానున్న 2027 వన్డే వరల్డ్ కప్ అలాగే 2020 టీ20 వరల్డ్ కప్ ఈ రెండు టోర్నమెంట్స్లో జరిగిన మార్పుల గురించి మనమైతే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అది కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంతో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. సో ముందుగా వన్డే వరల్డ్ కప్ విషయానికి వస్తే గతంతో పోలిస్తే టీంల సంఖ్య పెంచారు. అట్ ది సేమ్ టైం మ్యాచ్ల సంఖ్య కూడా పెరిగింది. మనకి 2023 వరల్డ్ కప్లో 10 టీంలే పార్టిసిపేట్ చేశాయి అండ్ మ్యాచెస్ చూసుకుంటే 48 మాత్రమే. బట్ ఈసారి మాత్రం టీంల సంఖ్యను 14కు పెంచారు. అలాగే మ్యాచ్ల యొక్క సంఖ్య చూసుకుని 57కు పెరిగింది. సో ఈసారి వన్డే వరల్డ్ కప్లో 14 టీంలు ఆడబోతున్నాయి అండ్ మొత్తం 57 మ్యాచ్లు ఉండబోతున్నాయి. అయితే ఈసారి టోర్నమెంట్ నిర్వహించే విధానం మాత్రం కంప్లీట్లీ మార్చేశారు భయ్య. గతంలో లాగా రౌండ్ రాబిన్ పద్ధతి కాదు, మళ్ళీ గ్రూప్ స్టేజ్ పద్ధతిని తిరిగి తీసుకొచ్చారు. సో ఈసారి వన్డే వరల్డ్ కప్లో మొత్తం 5 రకాల స్టేజెస్ ఉండబోతున్నాయి. అండ్ వీటిలో సెమీఫైనల్ మరియు ఫైనల్ గురించి మనందరికీ తెలిసిందే. బట్ అంతకంటే ముందు చూసుకుంటే మాత్రం 3 స్టేజెస్ ఉండబోతున్నాయి. సో వీటిలో ఫస్ట్ వన్ ఏంటంటే సూపర్ సిరీస్. మొత్తం 3 జట్లు తలపడతాయి ఈ స్టేజ్లో. మరి ఆ 3 జట్లు ఏంటంటే ర్యాంకింగ్స్ని బట్టి డిసైడ్ చేస్తారు. అంటే ఈ టోర్నమెంట్ ఆడడానికి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ని బేస్ చేసుకుని మొత్తం 14 టీమ్స్ని పిక్ చేస్తారు. అయితే ఈ 14 టీమ్స్లో 11 టీంలు డైరెక్ట్గా మెయిన్ గ్రూప్ స్టేజ్కు క్వాలిఫై అయిపోతాయి. మిగిలిన 3 టీంలు ఈ సూపర్ సిరీస్లో ఆడాలి. సో ఈ సూపర్ సిరీస్లో అయితే మొత్తం 3 మ్యాచ్లు ఉంటాయి. అండ్ ఈ 3 మ్యాచ్లో ఎవరైతే మంచిగా పెర్ఫామ్ చేస్తే టాప్లో ఉంటారో వాళ్ళైతే 12th టీమ్గా క్వాలిఫై అవుతారు. అంటే ఈ 3 టీమ్స్కి రౌండ్ రాబిన్ పద్ధతిలో ఒక పాయింట్స్ టేబుల్ ఏర్పరుస్తారు. అండ్ ఈ పాయింట్స్ టేబుల్ ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళు 12th టీమ్గా క్వాలిఫై అవుతారు. ఇక తర్వాత చూసుకుంటే మెయిన్ గ్రూప్ స్టేజ్. ఇక్కడ నుంచే మనకు అసలైన వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ స్టేజ్లో అన్ని టీమ్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వవు, కేవలం 3 టీంలు మాత్రం ఆడతారు. దీంతో మనం సూపర్ సిరీస్ను ఒక క్వాలిఫైర్స్గా చెప్పుకోవచ్చు. బట్ ఈ మెయిన్ గ్రూప్ స్టేజ్ మాత్రం అలా కాదు, మొత్తం అన్ని టీంలు కూడా ఇన్వాల్వ్ అవుతాయి. సో రెండో స్టేజ్లో ఏంటంటే మొత్తం 12 టీంలను 2 గ్రూపులుగా డివైడ్ చేస్తారు. ఒక్కో గ్రూప్లో మొత్తం 6 టీంలు ఉంటాయి. అండ్ ఈ మెయిన్ గ్రూప్ స్టేజ్లో టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ చూసుకుంటే మొత్తం 30 మ్యాచెస్ ఆడతారు. అయితే ఈ గ్రూప్ స్టేజ్ నుంచి నెక్స్ట్ ఉండబోయే సూపర్ 7 స్టేజ్కు టీంలు ఎలా క్వాలిఫై అవుతాయి. సో మీకైతే దీన్ని ఒక ఎగ్జాంపుల్ సినారియోతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ముందు గ్రూప్ ఏ విషయానికి వస్తే 6 టీంలు ఉంటాయి. అండ్ 6 టీంలు మిగతా 10 టీమ్స్తో ఒక్కొక్క మ్యాచ్ ఆడతారు. విచ్ మీన్స్ ఒక్కో టీం ఓవరాల్గా 5 మ్యాచ్లు ఆడుతుంది. అలాగే గ్రూప్ బీలో కూడా సేమ్ టు సేమ్ ఒక్కో టీం 5 మ్యాచ్లు ఆడతారు. ఇక తర్వాత మ్యాచ్ల యొక్క ఫలితాలు బట్టి ఈ గ్రూప్స్ యొక్క పాయింట్స్ టేబుల్ ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళు నెక్స్ట్ స్టేజ్కి క్వాలిఫై అవుతారు. అంటే గ్రూప్ ఏలో ఉన్న టాప్ 3 టీమ్స్ అలాగే గ్రూప్ బీలో ఉన్న టాప్ 3 టీమ్స్ ఈ 6 టీమ్స్ సూపర్ 7కి క్వాలిఫై అవుతాయి. అయితే ఇక్కడ సూపర్ 7 అంటే 7 టీంలు ఉండాలి కదా, మరి 7 టీం ఎలా క్వాలిఫై అవుతుంది. సో దీనికైతే చాలా సింపుల్ లాజిక్ పెట్టారు. 2 గ్రూప్స్లో టాప్ 4లో నిలిచిన టీమ్స్లో ది బెస్ట్ టీంని తీసుకుంటారన్నమాట. అంటే A4 B4 ఈ 2 టీంలను కంపేర్ చేస్తారు. ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ ఉంటాయో వాళ్ళు 7 టీంకి సూపర్ 7కు క్వాలిఫై అవుతారు. అయితే ఇప్పుడు మనందరికీ ఒక డౌట్ వచ్చేస్తుంది, పాయింట్స్ సమానంగా ఉంటే ఏం చేస్తారు. అంటే A4 టీంకి B4 టీంకి 2 టీంలకి ఈక్వల్ పాయింట్స్ వస్తే ఏం చేస్తారు. సో అలాంటి సందర్భంగానికి వస్తే అప్పుడు నెట్ రన్ రేట్ని ఈక్వేషన్లోకి తీసుకుంటారు. అంటే A4 B4 టీమ్స్లో ఏ టీంకి అయితే ఎక్కువ నెట్ రన్ రేట్ ఉంటుందో వాళ్ళు పైకి క్వాలిఫై అవుతారు. మరి నెట్ రన్ రేట్ కూడా ఈక్వల్గా ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటంటే నెంబర్ ఆఫ్ విన్స్ని కన్సిడర్ చేస్తారు. అంటే అప్పటివరకు జరిగిన టోర్నమెంట్లో ఏ టీం అయితే ఎక్కువ మ్యాచ్లు గెలిచి ఉంటారో ఆ టీం పైకి క్వాలిఫై అవుతుంది. ఈవెన్ ఇది కూడా ఎక్కువ అయితే అప్పుడు ఐసీసీ ఒక టై బ్రేకర్ పెట్టచ్చు. అంటే మేబీ 2 జట్ల మధ్య ఒక మ్యాచ్ పెట్టచ్చు. అదర్వైజ్ ఐసీసీ ర్యాంకింగ్స్ని బేస్ చేసుకుని ఎవరైతే టాప్లో ఉంటారో ఆ టీం 7 టీంకి క్వాలిఫై అవుతారు. సో ఈసారి విధంగా వన్డే వరల్డ్ కప్లో కొత్తగా ఉండబోయే విషయం ఏంటంటే ఇదే, సూపర్ 7 ఉండబోతుంది. నార్మల్గా అయితే మనం సూపర్ 6 కానీ సూపర్ 8 కానీ సూపర్ 10 కానీ చూస్తాం. అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ టీమ్స్కి సూపర్ స్టేజ్ని పెడుతూ ఉంటారు. బట్ ఈసారి రాబోయే వన్డే వరల్డ్ కప్లో మాత్రం ఐసీసీ తలా ఫర్ ఏ రీజన్ అనుకుంది, అందుకే సూపర్ 7 పెడుతున్నారు. ఎనివే మీకైతే ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఐసీసీ చేసిన మేజర్ చేంజెస్ ఇవే. ఆ తర్వాత ఉండబోయే స్టేజెస్ మనకి చాలా వరకు ఈజీగా అర్థమైపోతాయి. ఈ సూపర్ 7 స్టేజ్లో మొత్తం 2 టీంల మధ్య రౌండ్ రాబిన్ కాంపిటీషన్ ఉంటుంది. అంటే ప్రతి టీం మరో టీంతో ఒక మ్యాచ్ ఆడతారు. విచ్ మీన్స్ ఈ స్టేజ్లో ప్రతి టీం కూడా 6 మ్యాచ్లు ఆడతారు. ఓవరాల్గా 21 మ్యాచెస్ అవుతాయి. అండ్ దెన్ ఆబ్వియస్లీ ఈ సూపర్ 7 స్టేజ్ యొక్క పాయింట్స్ టేబుల్లో ఏ జట్లు అయితే టాప్ 4లో నిలుస్తారో ఆ టీంలో సెమీఫైనల్కు క్వాలిఫై అవుతాయి. అంటే మనకి పాత పద్ధతిలోనే సెమీఫైనల్స్ అనేవి జరుగుతాయి. మోస్ట్ లైక్లీ ఫస్ట్ ప్లేస్లో నిలిచిన టీం 4th ప్లేస్లో నిలిచిన టీంతో సెమీఫైనల్ 1 ఆడతారు. అండ్ దెన్ సెకండ్ ప్లేస్ టీంకి 3rd ప్లేస్ టీంకి ఒక సెమీఫైనల్ జరుగుద్ది. ఆ తర్వాత 2 సెమీఫైనల్స్లో గెలిచిన టీమ్స్ ఫైనల్ మ్యాచ్లో తలపడతాయి. సో ఓవరాల్గా ఈసారి వన్డే వరల్డ్ కప్ యొక్క ఫార్మేట్ ఈ విధంగా ఉండబోతుంది. మొత్తం 5 స్టేజెస్ ఉంటాయి. అండ్ ఈ 5 స్టేజెస్లో చూసుకుంటే ఫస్ట్ 3 స్టేజెసే కాస్త కన్ఫ్యూజింగ్ ఉంటాయి. బట్ తర్వాత మాత్రం చాలా ఈజీ. ఇక లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఒక్కో టీం ఆడబోయే నెంబర్ ఆఫ్ మ్యాచెస్ కూడా చాలా వరకు పెరిగిపోయాయి. ఎస్పెషల్లీ ఏ టీం అయితే సూపర్ సిరీస్ నుంచి ఫైనల్కి వస్తారో వాళ్ళకైతే మొత్తం 15 మ్యాచ్లు పడతాయి. అంటే సూపర్ సిరీస్ స్టేజ్లో 2 మ్యాచ్లు ఆడి అక్కడ గెలుస్తారు. అండ్ దెన్ మెయిన్ గ్రూప్ స్టేజ్లో 5 మ్యాచ్లు ఆడి అక్కడ గెలిస్తే మళ్ళీ సూపర్ 7కి వస్తారు. అండ్ సూపర్ 7లో చూసుకుంటే 8 మ్యాచ్లు ఉంటే ఒక్కో టీంకి 6 మ్యాచ్లు ఉంటాయి. విచ్ మీన్స్ ఇక్కడ వరకు చూసుకుంటే మొత్తం 8 మ్యాచ్లు అయ్యాయి, 13 మ్యాచెస్ అయ్యాయి. అండ్ దెన్ సెమీఫైనల్ గెలిచి ఫైనల్ కూడా వస్తే మొత్తం 15 మ్యాచ్లు అయిపోతాయి. సో ఇంత సూపర్ సిరీస్ ఆడే టీంకి మొత్తం 15 మ్యాచ్లు ఆడగలిగే స్కోప్ ఉంటుంది.
బట్ ఆ స్టేజ్లో ఆడే చిన్న టీమ్స్ ఫైనల్ వరకు రావడం అంటే చాలా కష్టమైన విషయం, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. వేరే టాప్ లెవెల్లో క్వాలిఫై అయ్యే టీమ్స్కి చూసుకుంటే ఫైనల్ వరకు రాగలిగితే మొత్తం 13 మ్యాచ్లు పడతాయి. అంటే మెయిన్ గ్రూప్ స్టేజ్లో 5 మ్యాచ్లు, ఆ తర్వాత సూపర్ 7 6 మ్యాచ్లు, అండ్ దెన్ సెమీస్ అండ్ ఫైనల్ మొత్తం 13 మ్యాచ్లు అవుతున్నాయి. అదే గత వరల్డ్ కప్లో చూసుకుంటే ఫైనల్ వరకు వచ్చిన టీమ్స్ 11 మ్యాచెస్ మాత్రమే ఆడారు. సో దీని ఈసారి ఓవరాల్గా వన్డే వరల్డ్ కప్ చాలా లాంగ్ ఉండబోతుంది. నెంబర్ ఆఫ్ మ్యాచెస్ పెరిగాయి, అలాగే నెంబర్ ఆఫ్ డేస్ కూడా పెంచుతారు. మరి ఈ ఫార్మాట్ మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ చేయండి. ఇక 2020 T20 వరల్డ్ కప్ విషయానికి వస్తే దీనైతే చాలా ఇంట్రెస్టింగ్గా తయారు చేశారు భయ్య. పర్సనలీ నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ మ్యాచెస్ విషయంలో ఎలాంటి మార్పు లేదు. మరోసారి 55 మ్యాచ్లు ఉండబోతున్నాయి. బట్ ఈసారి ఫార్మాట్ విధానాన్ని మాత్రం కొంతవరకు చేంజ్ చేశారు. అది కూడా ప్రతి స్టేజ్లో మార్పులు ఉన్నాయి, ఇంక్లూడింగ్ నాకౌట్స్. కేవలం ఫైనల్ మ్యాచ్ క్వాలిఫికేషన్కి మాత్రమే మార్పు లేదు, మిగతా అన్ని స్టేజెస్లో కూడా మార్పులు చేశారు. సో ముందుగా నెంబర్ ఆఫ్ టీమ్స్ విషయానికి వస్తే ఎలాంటి మార్పు లేదు. మరోసారి 20 జట్లు ఆడబోతున్నాయి. అయితే ఈసారి 20 జట్లను గతంలో లాగా 4 గ్రూపులుగా డివైడ్ చేయబోట్లేదు, 5 గ్రూపులుగా డివైడ్ చేస్తారు. విచ్ మీన్స్ ప్రతి గ్రూప్కి 4 టీంలు ఉంటాయి. అదే గతంలో చూసుకుంటే 5 టీంలు ఉండేవి. సో మొత్తం 20 టీంలను 5 గ్రూపులుగా డివైడ్ చేస్తారు. ప్రతి గ్రూప్కి 4 టీమ్స్ ఉంటాయి. విచ్ మీన్స్ గ్రూప్ స్టేజ్లో ప్రతి టీం 3 మ్యాచ్లు ఆడతారు. సో ఇంత దీన్ని బట్టి చూసుకుంటే సార్ మొత్తం గ్రూప్ స్టేజ్లో 30 మ్యాచ్లు ఉండబోతున్నాయి. అండ్ దెన్ ఈ గ్రూప్ స్టేజ్ మ్యాచెస్ తర్వాత చూసుకుంటే 10 టీంలు నెక్స్ట్ స్టేజ్ క్వాలిఫై అవుతాయి. అంటే ఈసారి సూపర్ 8 కాస్త సూపర్ 10 కాబోతుంది. అండ్ ఇది అలాంటి ప్రీవియస్గా చెప్పుకున్న 5 గ్రూప్స్ నుంచి టాప్ 2 టీమ్స్ క్వాలిఫై అవుతాయి. సో మీకు ఎగ్జాంపుల్ కోసం స్క్రీన్ మీద పెడతాం, ఒకసారి చూడండి. మనం ఇక్కడ బాక్స్లో పెట్టుకున్న 10 టీంలు కూడా సూపర్ 10కు క్వాలిఫై అవుతాయి. ఇక తర్వాత సూపర్ 10 స్టేజ్లో చూసుకుంటే మళ్ళీ సేమ్ ఓల్డ్ ప్రాసెస్. అంటే ఇక్కడ మళ్ళీ మొత్తం అన్ని టీంలను కూడా 2 గ్రూప్స్గా డివైడ్ చేస్తారు. మళ్ళీ గ్రూప్ ఏ, గ్రూప్ బి 2 ఉంటాయి. అయితే గత వరల్డ్ కప్కి డిఫరెన్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ టీమ్స్ పెరుగుతాయి. ఇంతకుముందు 4 టీమ్స్ 2 గ్రూప్స్గా డివైడ్ అయ్యేవి, కానీ ఇప్పుడు మాత్రం 5 టీమ్స్ 2 గ్రూప్స్గా డివైడ్ చేస్తారు. సో విధంగా సూపర్ 10 స్టేజ్లో చూసుకుంటే ఒక్కో టీం 4 మ్యాచ్లు ఆడతారు. అంటే ఓవరాల్గా మొత్తం 20 మ్యాచ్లు ఉంటాయి. అయితే ఈ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మాత్రం కంప్లీట్లీ మార్చేశారు. ఇంతకుముందు 2 గ్రూప్స్ నుంచి 4 టీమ్స్ సెమీఫైనల్స్కి వెళ్ళేవి, అంటే నాకౌట్ స్టేజ్కి వెళ్ళేవి. కానీ ఈసారి చూసుకుంటే మేజర్ డిఫరెన్స్, నాకౌట్కి 4 టీమ్స్ కాదు 6 టీమ్స్ క్వాలిఫై అవుతాయి. అది కూడా అలాంటి గ్రూప్ బిలో టాప్లో నిలిచిన టీం నేరుగా సెమీఫైనల్ 1కి వెళ్తారు. వేరే గ్రూప్ బిలో టాప్లో నిలిచిన టీం నేరుగా సెమీఫైనల్ 2కి వెళ్తారు. బట్ వాళ్ళకి అపోనెంట్స్ చూసుకుంటే మాత్రం ఎలిమినేటర్ మ్యాచెస్ వరకు డిసైడ్ చేయబోతున్నారు. సో అది ఎలా అంటే గ్రూప్ ఏలో 2nd ప్లేస్లో ఉన్న టీంకు అండ్ గ్రూప్ బిలో 3rd ప్లేస్లో ఉన్న టీంకి ఒక మ్యాచ్ పెడతారు. దీన్ని ఎలిమినేటర్ 1 మ్యాచ్ అంటారు. అండ్ దెన్ 2 ఎలిమినేటర్ మ్యాచ్ చూసుకుంటే A3 టీంకి B2 టీంకి పెడతారు. సో ఈసారి నాకౌట్ స్టేజెస్లో కొత్తగా 2 ఎలిమినేటర్ మ్యాచెస్ ఇంట్రడ్యూస్ చేశారు, జస్ట్ లైక్ IPL. అయితే డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ స్టిల్ సెమీఫైనల్స్ ఉంటాయి. అంటే డైరెక్ట్గా సెమీఫైనల్కు క్వాలిఫై అయిన 2 టీమ్స్తో ఎలిమినేటర్ మ్యాచెస్లో గెలిచిన 2 టీమ్స్ కంపీట్ చేస్తాయి. అండ్ దెన్ ఆబ్వియస్లీ సెమీఫైనల్స్లో గెలిచిన టీమ్స్ ఫైనల్ మ్యాచ్ ఆడతాయి. సో IPLకి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మళ్ళీ సెకండ్ ఛాన్స్ అనేది ఉండదు. మీరు నాకౌట్ స్టేజ్కి వెళ్ళి మ్యాచ్ ఓడిపోయారా ఇంటికి వచ్చేస్తారు. బట్ IPLలో మాత్రం టాప్ 2లో నిలిచిన టీమ్స్కి సెకండ్ ఛాన్స్ ఇస్తారు. సో మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఈ పద్ధతి చాలా వరకు కాంపిటీషన్ పెంచేస్తుంది. అంటే సూపర్ 10 యొక్క గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో చూసుకుంటే ఇక్కడ డెడ్ రబ్బర్స్ ఉండవు. మేము ఎర్లీగా నాకౌట్ స్టేజ్ క్వాలిఫై అయిపోయిన దర్జాగా మ్యాచ్లు ఆడుకుంటామంటే కుదరదు. ఏ టీమ్స్ అయితే తమ రెస్పెక్టివ్ గ్రూప్స్లో టాప్ ప్లేస్లో ఉంటారో వాళ్ళు మాత్రమే డైరెక్ట్గా సెమీస్కి వెళ్తారు. అలా కాకుండా 2-3 స్థానాలు నిలిస్తే మాత్రం ఒక నాకౌట్ మ్యాచ్ ఎక్కువ ఆడాలి. అంటే ఎలిమినేటర్ మ్యాచెస్ ఆడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇంటి విధానం అయితే ఖచ్చితంగా సూపర్ 10లో మ్యాచెస్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా మార్చేస్తుంది, చాలా ఉత్కంఠభరితంగా ఉంటాయి ఈసారి. మెయిల్ ICC చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే ఆ నాకౌట్స్ అనే పదాన్ని ఉనికిని పోనవ్వకుండా చేశారు. నాకౌట్ స్టేజ్లో మ్యాచ్ ఓడిపోతే ఇంటికి వెళ్ళిపోవడమే, వేరే ఛాన్స్ ఉండదు మీకు. కేవలం నాకౌట్ స్టేజ్ క్వాలిఫై నెంబర్ ఆఫ్ టీమ్స్ యొక్క సంఖ్యని పెంచారంతే. సో నాకైతే ఈ ఫార్మాట్ చాలా నచ్చింది. ఇప్పుడైతే T20 వరల్డ్ కప్ మరింత ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మరి మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.